హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చాలా కమ్మగా, రుచిగా ఉండేలాగైతే కరివేపాకు రైస్ అయితే చేసుకుందామండి. దానికోసం ఏం చేయాలి ఏంటనేది ప్రిపరేషన్‌లోకి వెళ్దాం రండి. ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు కూడా శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, చిన్న కొబ్బరి ముక్కతో అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చివర్లో అయితే ఎండుమిర్చి, అలాగే నువ్వులు ఒక స్పూన్ వరకు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని దాంట్లో రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకొని అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్లోకి అయితే కుక్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లోకి అయితే కరివేపాకు పొడిని అయితే వేసేసి కలిపేసుకున్నాను. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపులు కూడా దీంట్లోకి వేసుకొని మంచిగా కలిపేసుకొని సర్వ్ అయితే చేసేసుకోండి. ఎంతో రుచిగా కమ్మగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ.